నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ పునర్జన్మ. కథని చివరి వరకు వినండి. నచ్చితే గనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అతిథి ఉదయాన్నే నిద్ర మేల్కొనేసరికి ఆ ఇంట్లో తుఫాను లాంటి వాతావరణం నెలకొంది. ఏదో వింత నిశ్శబ్దం కనపడుతుంది ఆ ఇంట్లో. ఏం జరిగిందో అర్థం కాక అతిథి అయోమయంగా తన గదిలో నుంచి బయటకొచ్చింది. ఇల్లంతా నిశ్శబ్దం. కిటికీల్లోంచి చూసేసరికి ఆ ప్రాంతంలోని చాలా మంది ఆ ఇంటి వైపే కోపంగా ఇంకా ఆశ్చర్యంగా చూస్తూ నిలబడున్నారు. ఇంటి లోపల వాతావరణం కూడా చాలా వింతగా అనిపించింది. అతిథి వాళ్ళమ్మ ఒక మూలగా కూర్చునుంది. తన చేతులు కూడా వణుకుతున్నాయి. అతిథి వాళ్ళ నాన్నగారు ఎవరితోనో మాట్లాడుతున్నారు. ఆయన ముఖంలో ఇబ్బంది స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరో తలుపులు తట్టిన శబ్దం వినిపించగానే ఆర్తి తండ్రి శివశంకర్ గారు తలుపులు తీయడానికి వెళ్లారు. అందరి మనసుల్లోనూ ఒకటే ప్రశ్న, శేఖర్ ఎక్కడా అని. మీరా హంతకుణ్ణి ఎక్కడ దాచిపెట్టారు అన్న మాట అతిథి చెవులలో ప్రతిధ్వనించడం ప్రారంభించింది. తన శ్వాస ఆగిపోయినట్టు అనిపించింది. శేఖర్ అన్నయ్య గురించేనా వీళ్ళందరూ ఇలా మాట్లాడుతున్నారేమిటి? హంతకుడు అంటున్నారేమిటి? రాత్రి అర్ధరాత్రి వరకు తను నాతో పాటే ఉన్నాడు. నాతో పాటు భోజనం చేశాడు. నాతో చాలాసేపు మాట్లాడాడు. నేను రాత్రి నిద్రపోవడానికి వెళ్ళాను. ఉదయం లేచేసరికి అన్నయ్య హంతకుడుగా ఎలా మారిపోయాడు అనే విషయం అతిథికి ఏమీ అర్థం కావడం లేదు. అతిథి మెల్లగా తన తండ్రి దగ్గరకు వెళ్ళి తన ముందు నిదానంగా నిలబడింది. నాన్న, అన్నయ్య ఎక్కడా అంటూ అర్థమైన గొంతుతో అడిగింది. జనాలందరూ ఏం మాట్లాడుకుంటున్నారు? అసలు ఏం జరిగింది నాన్న అని అతిథి అడగగానే శివశంకర్ గారు అతిథి వైపు చూశారు. ఇంతకు ముందెన్నడూ తన తండ్రి కళ్ళల్లో అలాంటి అసౌకర్యాన్ని అతిథి చూడలేదు. ఆయన తన చేతిని అతిథి తలపై ఉంచి, నువ్వేమీ భయపడొద్దు అతిథి. మీ అన్నయ్య జమీందారు గారి కొడుకుని చంపాడని అందరూ అంటున్నారు. నేనే పని మీద వాణ్ణి రాత్రి బయటకు పంపించాను. కానీ ఇదంతా ఎలా జరిగిందో, ఎందుకు జరిగిందో నాకు అర్థం కావడం లేదు అన్నారు శివశంకర్ గారు. అసలు చుట్టుపక్కల జనాలందరూ ఏమీ తెలియకుండానే అన్నయ్యని హంతకుడు అని ఎలా అనగలుగుతారు అంది అతిథి. బయట మాట్లాడుకుంటున్న వాళ్ళ మాటలన్నీ అతిథి చెవులలో ప్రతిధ్వనించడం ప్రారంభించాయి. వెంటనే అతిథి తన తల్లి దగ్గరకు వచ్చి తన తల్లిని కౌగిలించుకుంది. అప్పుడు ఆవిడ తీవ్రంగా ఏడవడం ప్రారంభించింది. అమ్మా, అన్నయ్య ఏమి చేసుండడమ్మా అంటూ అతిథి మాట్లాడుతూ ఉండగానే పార్వతి గారు, ఇదేదో కుట్రలా ఉంది. మన శేఖర్ మీద ఎవరో కుట్ర చేశారు. ఇది కేవలం ఆరోపణ మాత్రమే. ఇందులో నిజం లేదు. తనకి ఎలాంటి పాపము తెలిసి ఉండదు అంటూ ఏడుస్తున్నారు. ఆవిడ మాటలు విన్న అతిథి మౌనంగా తన గదిలోకి వచ్చేసింది. ఆ తరువాత శేఖర్ గదిలోకి వెళ్ళి తన గదిలోని పుస్తకాలు, ఫోన్లు అన్నింటి కోసం చెక్ చేసింది. తను రోజు వేసుకునే జాకెట్ అక్కడ లేదు. ఇంకా ఫోన్ కూడా లేదు. తను బయటకు వెళ్ళేటప్పుడు వాటిని తీసుకెళ్లిపోయి ఉండుంటాడు. బయట ఉన్న జనాల శబ్దం మెల్లమెల్లగా పెరుగుతూ ఉంది. చాలా మంది కఠినమైన హృదయాలతో మీ కొడుకు నేరస్తుడు అని చెప్తున్నారు. కొంతమంది హంతకుడిని ఇంట్లోనే దాచిపెట్టేశారు అంటూ నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఒక్క క్షణంలోనే ఆ ఇంటి గౌరవం అంతా మంటల్లో కలిసిపోయింది. ఒకప్పుడు ఆ కుటుంబంలోని సభ్యులందరినీ ఆ బజార్లో వాళ్ళందరూ ఎంతగానో గౌరవంగా చూసేవారు. ఈ రోజు అదే వ్యక్తులు తమ వైపు వేళ్లు చూపిస్తున్నారు. అలాంటి కష్ట సమయం వచ్చింది వాళ్ళకి. సమాజంలోని చాలా మంది ప్రజలకి నిజానిజాలు, న్యాయాన్యాయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఎవరు ఏది చెబితే అది నమ్మేసి ఎదుటి వాళ్ల మీద నిందలు వేసేస్తారు. అసలు తన అన్నయ్య శేఖర్ ఇప్పటి వరకు ఎక్కడున్నాడో అర్థం కావడం లేదు అతిథికి. శివశంకర్ గారి కళ్ళు బాధతో ఎర్రగా మారిపోయాయి. ఆయన మౌనంగా లోపలే కుమిలిపోతున్నారు. ఆయన అలా లోపలే కూర్చునున్నారు. పార్వతి గారిలాగా ఆయన ఏడవలేకపోతున్నారు గాని ఆయన కళ్ళు కూడా తేమగానే తయారయ్యాయి. ఆయనని ఓదార్చడం ఇప్పుడు ఇక ఎవ్వరి వల్ల కావడం లేదు. అయినా సరే అతిథి, నాన్న, అన్నయ్య ఏమీ చేసుండడు, మీరు కంగారు పడకండి, అన్నయ్య క్షేమంగానే ఉండుంటాడు అని చెప్పగానే, అసలు శేఖర్ ఎక్కడున్నాడో కూడా నాకు తెలియదమ్మా. లేకపోతే నేను తన్ని ఎలాగోలా రక్షించే ప్రయత్నం చేసేవాణ్ణి. ఇది తప్పుడు ఆరోపణ అని నాకు కూడా తెలుసు అన్నారాయన. అతిథి మనసులో వందల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎవ్వరి విషయంలోనూ జోక్యం చేసుకొని తలదూర్చని వ్యక్తి శేఖర్.
అలాంటి మనిషి మీద ఇలాంటి ఆరోపణ ఎందుకు చేశారు? ఎవరు చేశారు? ఇంత అకస్మాత్తుగా ఇలాంటి నింద తన అన్నయ్య మీద ఎలా పడింది అని ఆలోచిస్తూనే ఉంది అతిథి. సాయంత్రానికి పోలీసులు ఒక గార్డ్ని వాళ్ళ ఇంటి బయట కాపలాగా ఉంచారు. కానీ ఎవ్వరూ అప్పటి వరకు లోపలికి రాలేదు. పార్వతి గారు వంట చేయడానికి బదులుగా తలుపు వైపే మళ్ళీ మళ్ళీ చూడడం ప్రారంభించారు. ఇప్పుడు ఆవిడ హృదయంలో భగవంతుణ్ణి ఒక్కటే ప్రార్థిస్తున్నారు. భగవంతుడా, మా శేఖర్ ఎక్కడున్నా సరే క్షేమంగా ఉండేలా చూడు అని. అతిథి కూడా ఎలాగైనా నిజాలు తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంది. తన అన్నయ్య అమాయకుడని, ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించే సాక్ష్యాల కోసం ప్రయత్నిస్తూ ఉంది అతిథి. మరోపక్క జమీందారు గారి పెద్ద కొడుకు చనిపోయాడు అన్న వార్త చుట్టుపక్కలంతా పాకిపోయింది. ఆ ప్రాంతంలో పెద్ద భూకంపం వచ్చినట్టుగా ఉన్నాయి పరిస్థితులు. ప్రజలందరూ ఇష్టం వచ్చిన పుకార్లను వ్యాపింపజేయడం ప్రారంభించారు. సర్పంచ్ గారి కొడుకు చనిపోయాడు, హంతకుడు ఎవరో కాదు, శివశంకర్ గారి అబ్బాయే శేఖర్ అని అందరూ చెప్పుకుంటున్నారు. ఆ మాట మెల్లమెల్లగా అన్ని ప్రాంతాలకి చేరుతుంది. చిన్నప్పటి నుంచి ఎవరి విషయంలోనూ ఎలాంటి చెడు చేయని తన అన్నయ్య ఇప్పుడు ఒక హత్య చేశాడు అంటే అది అతిథికి నమ్మశక్యమైన విషయమేమీ కాదు. ఈ విషయం అంగీకరించడానికి అతిథి హృదయం సిద్ధంగా లేదు. అకస్మాత్తుగా ఇదంతా పీడకలైతే ఎంత బాగుండో అని అతిథి అనుకుంది. చాలాసేపు నిశ్శబ్దం తరువాత శివశంకర్ గారు మెల్లగా, అమ్మ అతిథి, రాత్రి మీ అన్నయ్య శేఖర్, ఆ జమీందారు గారి అబ్బాయి విజయ్ ఇద్దరూ ఒకే వాహనంలో ఉన్నట్టు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయిందట. ఆ తర్వాత జమీందారు గారి అబ్బాయి చనిపోయాడు అనగానే అతిథి ఒకే వాహనంలో ఉండడం, ఆ తర్వాత ఆయన చనిపోవడం ఈ హత్యకు రుజువులు ఎలా అవుతాయి నాన్న? ఒకే వాహనంలో ఇద్దరూ కలిసి ప్రయాణం చేయడం, ఒక వ్యక్తి మరో వ్యక్తిని హత్య చేయడం రెండూ ఒకటే కాదు కదా. మధ్యలో ఏదైనా జరగచ్చు కదా నాన్న. రెండు వేరువేరు విషయాలు కదా. అన్నయ్య వాళ్ళ అబ్బాయిని హత్య చేసినట్టు ఎక్కడైనా రికార్డ్ అయ్యిందా? అన్నయ్య ఎవరికైనా కష్టం వస్తే అస్సలు తట్టుకోలేడు, అందరికీ సహాయం చేయడానికే ముందుంటాడు. అలాంటి మనస్తత్వం ఉన్న మనిషి ఎలాంటి పరిస్థితుల్లోనూ ఒక వ్యక్తిని చంపలేడు. ఇదంతా ఎవరో అన్నయ్య మీద కావాలనే వేసిన నింద. ఎవరో కావాలనే కుట్ర పన్ని అన్నయ్యని ఇందులో ఇరికించారని నాకు అనిపిస్తుంది. జమీందారు గారి అబ్బాయి అంత మంచి వ్యక్తి ఏమీ కాదు. ఆయన పనులు చాలా వరకు సరైనవి కావు. ఆయనకి వ్యాపార విషయంలో చాలా గొడవలున్నాయి. కానీ అన్నయ్య గురించి ఇప్పటి వరకు చెడ్డగా ఒక్క విషయమైనా ఉందా? మనం నిశ్శబ్దంగా ఉండేసరికి అందరూ నానా రకాల పుకార్లు పుట్టిస్తున్నారు. మన నిశ్శబ్దాన్ని బలహీనతగా తీసుకుంటున్నారు అని చెప్పింది అతిథి. ఆ రోజు సాయంత్రం శివశంకర్ గారు తమ లాయర్తో చాలాసేపు మాట్లాడారు. ఆ తర్వాత నిశ్శబ్దంగా గదిలోకి వెళ్ళిపోయారు. అప్పుడు ఆయన వెనకాలే వెళుతూ అతిథి తలుపు దగ్గరే ఆగిపోయింది. ఎందుకంటే లోపలికి వెళ్ళిన తన తండ్రి తన అన్నయ్య ఫోటో చూస్తూ కన్నీళ్లు పెట్టుకోవడం చూసింది. తన తండ్రి ఏడవడం చూడలేని అతిథి గబగబా దగ్గరకు వెళ్ళి, నాన్న, అన్నయ్యకి ఏమీ కాదు. నిజానికి అబద్ధానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. న్యాయాన్యాయాలు తప్పకుండా బయటపడతాయి. ఏ తప్పు చేయకపోతే మనం ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు అని అతిథి చెప్పగానే శివశంకర్ గారు, అమ్మ అతిథి, మనం జమీందారు గారిలాగా ధనవంతులం కాదు. వాళ్ళు సాక్ష్యాధారాలని మారుస్తారు. వాళ్ళు నమ్మిన విషయాన్ని నిజం అని నిరూపించడానికి ఎక్కడి వరకైనా వెళతారు. అదే నా భయం అన్నారాయన. ఆ మాటలు వింటూ ఉంటే అతిథికి చాలా బాధగా అనిపించింది. ఒక నిజాన్ని నిరూపించడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. తెలివితేటలు, నిజాయితీ కంటే కూడా స్థితిగతులు, డబ్బు కూడా ముఖ్యమైన విషయాలు అవుతాయి. అసలు నేరస్తుడు ఎవరో పట్టుబడి శేఖర్ క్షేమంగా ఇందులోంచి బయటకు వచ్చే వరకు ఆ ఇంట్లో ఎవ్వరికీ మనశ్శాంతి లేదు. ఆ రోజు రాత్రి అతిథి తన అన్నయ్య ల్యాప్టాప్ని తెరిచి చూసింది. బహుశా ఆ ల్యాప్టాప్లో ఏవైనా నిజాలు బయటపడొచ్చేమో అని. కానీ ఆ ల్యాప్టాప్లో ఈ విషయానికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేవు. కానీ అందులో ఒక ఫోల్డర్లో కొన్ని సమావేశాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. అవి బహుశా శేఖర్కి మాత్రమే అర్థం అవ్వచ్చు. ఆ తర్వాత రోజు ఉదయం పార్వతి గారి కళ్ళు ఆ ఇంటి తలుపు మీదే ఉన్నాయి. ఎటు నుంచైనా శేఖర్ ఆ ఇంటికి మళ్ళీ తిరిగి వస్తాడేమోనని ఆవిడ ఆశగా ఎదురు చూస్తూనే ఉంది. అతిథి మాత్రం ఆ రాత్రంతా నిద్రపోలేదు. ఎలాగైనా సరే
సాక్ష్యాధారాలు సంపాదించి తన అన్నయ్య నిర్దోషి అని నిరూపించాలి అని అతిథి ఆలోచిస్తూ ఉంది. శేఖర్ నిర్దోషి అని తన హృదయం చెబుతుంది, కానీ హృదయం మాట ఈ ప్రపంచం వినదు. ఈ ప్రపంచానికి సాక్ష్యాలు కావాలి. ఈ ప్రపంచం సాక్ష్యాలనే అడుగుతుంది. తన అన్నయ్య మీద ఉన్న ఈ ఆరోపణలన్నీ చాలా లోతుగా మారినప్పటికీ తన మనసులో ఉన్న విశ్వాసం మాత్రం దృఢంగా ఉంది. 3వ రోజు ప్రతిరోజు లాగానే సూర్యుడు ఉదయించాడు. కానీ ప్రతి ఉదయము అతిథి వాళ్ళ కుటుంబానికి కొత్త పరీక్షనే తీసుకొస్తోంది. ప్రతిరోజు ఈ రోజైనా ఏమైనా మార్పు ఉంటుందేమోనని ఆశగా ఎదురు చూస్తున్నారు వాళ్ళు. కానీ ఆ రోజు ఎవ్వరూ ఊహించలేదు ఉరుము లాంటి ఒక సమస్య ఆ ఇంటి మీదకి రాబోతుంది అని. ఆ రోజు మధ్యాహ్నం అకస్మాత్తుగా తలుపు తట్టిన శబ్దానికి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోయారు. శివశంకర్ గారు తలుపు దగ్గరకు వెళ్లారు. తలుపు తెరిచిన వెంటనే ఎదురుగా కొంతమంది పోలీసులు, జమీందారు గారింటికి సంబంధించిన వాళ్ళు అక్కడ నిలబడి ఉన్నారు. వాళ్ళ కళ్ళన్నీ ఎరుపు రంగులో కోపంగా కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళ గొంతుల్లో కూడా విషం నింపుకున్నట్టుగా మాటలు కరుకుగా వస్తున్నాయి. సాధారణ రోజుల్లో శివశంకర్ గారిని ఎంతగానో గౌరవించే మనుషులు కూడా ఇప్పుడు అవమానకరంగా మాట్లాడుతున్నారు. జమీందారు గారితో కలిసి నిలబడి శంకర్ గారి వైపు చూస్తూ ఉన్నారు పోలీసులు. అప్పుడు జమీందారు గారు, నా కొడుకుని చంపిన హంతకుడు ఇంట్లోనే ఉన్నాడా, వాణ్ణి బయటకు లాక్కరండి అని అనగానే శివశంకర్ గారు గబగబా జమీందారు గారి దగ్గరకు వెళ్ళి, మేం కూడా చాలా దుఃఖంలో ఉన్నామండి, కానీ మా కొడుకు శేఖర్ నిర్దోషి, అతను ఏమీ చెయ్యలేదు. జమీందారు గారు, మీరు కోపం తెచ్చుకోవద్దు, నా కొడుకు చాలా ఇన్నోసెంట్ అని ఆయన అనగానే జమీందారు గారు కోపంగా, నా కొడుకు చచ్చిపోయాడు, నీ కొడుకు బ్రతికే ఉన్నాడు, తను ఏ తప్పు చెయ్యకపోతే తను అసలు ఎందుకు అక్కడి నుంచి పారిపోవాలి? తను నేరస్తుడు కాకపోతే ధైర్యంగా నిలబడాలి, కానీ దొంగతనంగా దాక్కోవాల్సిన అవసరం ఏమొచ్చింది? మీ కొడుకుని మీరే ఇంట్లో దాచిపెట్టారేమో, బయటకు తీసుకొచ్చి పోలీసులకు అప్పగించండి, నిజానిజాలు న్యాయాన్యాయాలు వాళ్లే తేలుస్తారు అనగానే శివశంకర్ గారు, లేదండి, మా కొడుకు ఇంటికొచ్చి 3 రోజులయ్యింది అని చెప్పారు. వెంటనే జమీందారు గారు, ముందు ఇల్లంతా వెతకండి అని చెప్పినప్పుడు పోలీసులు వాళ్ళ ఇల్లంతా సెర్చ్ చేశారు. ఆ ఇంట్లో పోలీసులకు ఏమీ దొరకలేదు. జమీందారు గారు అతిథి వైపు వింతగా చూస్తున్నారు. ఆయన మనసులో ఏదో నిర్ణయం తీసుకున్నట్టుగా ఆయన కళ్ళంతా కఠినత్వంతో నిండిపోయాయి. వెంటనే ఆయన అతిథి తండ్రి దగ్గరకొచ్చి, మీరు గనక ఆ హంతకుణ్ణి మాకు అప్పగించకపోతే నేను నా సొంత మార్గంలో న్యాయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది అంటూ బెదిరించారు. ఆ మాటల్ని అతిథి అర్థం చేసుకోలేకపోయింది. ఆ తర్వాత క్షణంలోనే జమీందారు గారు తన మనుషులకి కనుసైగ చేశారు. వెంటనే శివశంకర్ గారు, పార్వతి గారు అరుస్తూనే ఉన్నారు. వాళ్ళని ఆపడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. పోలీసుల సమక్షంలో ఉండడంతో వాళ్ళు ఏమీ చెయ్యలేకపోయారు. అతిథి ఆశ్చర్యపోతూనే ఉంది. వెంటనే వాళ్ళందరూ వచ్చి అతిథిని పట్టుకున్నారు. అతిథి వాళ్ళ నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తుంది. నిస్సహాయంగా తన తండ్రి వైపే చూస్తోంది. తన తండ్రి కళ్ళు కూడా అంతకంటే నిస్సహాయంగా ఉన్నాయి. ఆయన ఏమీ చేయలేని పరిస్థితి అది. ఆ కళ్ళల్లో నీళ్లు కనిపించాయి. పార్వతి గారు మాత్రం నేల మీద పడిపోయి వాళ్ళందరినీ అతిథిని వదిలిపెట్టమని ప్రాధేయపడుతూ ఏడవడం ప్రారంభించారు. ఒక్కసారిగా అక్కడ ఏం జరుగుతుందో కూడా అతిథికి అర్థం కాలేదు. అతిథి జీవితంలో అతి భయంకరమైన క్షణం అది. తన తల్లి అరుపులు, తన తండ్రి కళ్ళల్లో నీళ్లు, నిస్సహాయత. ఆ సమయంలో తన శరీరంలో ప్రాణం ఉందా లేదా అన్నట్టుగా అనిపిస్తుంది. జమీందారు గారి మనుషులు అతిథిని జమీందారు గారి బంగ్లాకి తీసుకొచ్చారు. జమీందారు గారు అతిథి తల్లిదండ్రులతో, మీ అబ్బాయిని తీసుకొచ్చి మీ అమ్మాయిని తీసుకెళ్ళండి అని చెప్పారు. తన అన్నయ్య కోసం తనని తీసుకెళ్తున్నారు అన్న విషయం అతిథికి అర్థమైంది. అతిథి ఆ బంగ్లాలోకి ఒక నేరస్తురాల్లాగా, ఒక ఖైదీలాగా అడుగుపెట్టింది. ఇప్పుడు ప్రతిదీ మారిపోబోతోందని అతిథికి తెలుసు. ఇప్పుడు తన జీవితం జైలు జీవితం కంటే దుర్భరంగా ఉండబోతుందని తను ఊహించగలదు. చూడ్డానికి మాత్రమే అది అందమైన పెద్ద భవనం. నేల మీద ఖరీదైన వస్తువులు చాలా ఉన్నాయి. గోడల నిండా చాలా ఖరీదైన పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. కానీ అది జైలుకు ఏమాత్రమూ తక్కువ కాదు. అతిథి కూడా ఒక ఖైదీకి ఏమాత్రమూ తక్కువ కాదు. అదే సమయంలో జమీందారు గారు, నిన్ను నా చిన్న కొడుక్కిచ్చి పెళ్లి చేస్తున్నాను,
నా పెద్ద కొడుకుకి జరగాల్సిన న్యాయం త్వరలోనే జరుగుతుంది అని అతిథితో చెప్పారు. అతిథి నిశ్శబ్దంగా ఒక మూలలో నిలబడుంది. అతిథి జమీందారు గారి చిన్న కొడుకుని ఇంతకు ముందు ఒక్కసారి కూడా చూడలేదు. అలాంటి వివాహం తన జీవితంలో ఎప్పుడూ చూసుండదు. అలాంటి వివాహం జరిగింది తనకి. తర్వాత రోజు తనకి పెళ్లి చేశారు. తన గుండెల్లోంచి అరుపులు మాత్రమే వస్తున్నాయి. తను ఆ రోజు తన జీవితంలో ఉన్న ప్రతిదీ కోల్పోయింది. తన ఆశలు, తన కలలు, తన లక్ష్యాలు, ఇంకా తన తల్లిదండ్రులు, తన అన్నయ్య, అందరినీ ఒక్క రోజులోనే కోల్పోయింది అతిథి. ఆ రోజు రాత్రి అతిథిని ఒక గదిలో లాక్ చేశారు. తన హృదయం అంతా శూన్యంగా ఉంది. అతిథి మంచం మీద కూర్చుని ఆలోచించడం మొదలుపెట్టింది. అసలు తప్పెవరు చేశారు, శిక్ష ఎవరికి పడింది అని. అసలు అతిథి కళ్ళు మూసుకోవాలంటేనే తనకి భయంగా ఉంది. కళ్ళు మూసుకుంటే చాలు తన తల్లిదండ్రుల నిశ్శబ్దమైన కన్నీళ్లతో కూడిన ముఖాలు తన కళ్ళ ముందు కదలడం ప్రారంభించాయి. ఇప్పుడు నేను దృఢంగా ఉండాలి అని తనలో తానే నిర్ణయించుకుంది. ఈ జైలు నుంచి ఎలాగైనా తప్పించుకొని బయటకు వెళ్ళి అసలు నా అన్నయ్య విషయంలో ఏం జరిగిందో, మా కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది ఎవరో తెలుసుకొని వాళ్ల మీద ప్రతీకారం తీర్చుకుంటాను అని గట్టిగా నిర్ణయించుకుంది అతిథి. వివాహం పేరుతో చాలా గొప్ప శిక్ష విధించబడింది అతిథికి. ఆ ఇంటికి అతిథి ఒక బానిసలాగా, అది ఒక ప్రత్యేకమైన జైలులాగా ఉంది. ప్రతి క్షణం ఆ భవనంలో భారంగా గడుస్తుంది అతిథికి. చాలా మంది మహిళలు అక్కడ పనిచేస్తూ ఉన్నారు. కానీ అతిథికి ఎవ్వరూ గౌరవం ఇవ్వడం లేదు. అందరితో కలిసి అతిథి ఆ ఇంటి పనులన్నీ చేయాల్సి వస్తుంది. ఆఖరికి పని వాళ్ళు కూడా అతిథికి పనులు చెబుతున్నారు. ఉదయాన్నే లేవగానే ముందుగా పాత్రలన్నీ కడగాలి. ఎదురు సమాధానం చెప్పడానికి కూడా అతిథికి అనుమతి లేదు. అంతేకాకుండా అతిథి ఏడవాలి అనుకున్నా కూడా ఏడవలేదు. తనని తానే కోల్పోవడం మొదలుపెట్టింది అతిథి. తాను ఒక మనిషే, కానీ ఆ భవనం లోపల ఎవ్వరూ తనను ఒక మనిషిలాగా పరిగణించడం లేదు. ఎవ్వరూ తనని పట్టించుకోరు. ఆకాష్ తన తండ్రి చెప్పాడని తనని పెళ్లి చేసుకున్నాడు, కానీ తనని ఎప్పుడూ దూరంగానే ఉంచుతాడు. అతిథితో ఎప్పుడూ తను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఉదయాన్నే రెడీ అయ్యి ఆఫీస్కు వెళ్ళిపోతాడు. ఉదయం ఆఫీస్కు వెళ్ళేటప్పుడు అతిథి వైపు కనీసం కన్నెత్తి కూడా చూడడు. ఇది ఆకాష్కి కూడా బలవంతపు పెళ్లే కాబట్టి బహుశా తన హృదయంలో కూడా ఏదో బాధ ఉండుండొచ్చు. అతను వేరే జీవితాన్ని కోరుకుని ఉండుండొచ్చు అని అతిథి అనుకుంది. ఆ భవనంలో ఉన్న స్త్రీలు అందరి కళ్ళల్లోనూ అతిథి మీద ద్వేషమే ఉంది. అతిథి వాళ్ళందరి కళ్ళల్లోనూ తన మీద ద్వేషాన్నే చూస్తుంది. ఒక పని మనిషి మాత్రమే అతిథి గదిలోకి ఆహారం తీసుకుని వచ్చేది. ఆ ప్లేట్ని అక్కడ పెట్టేసి త్వరగా అక్కడి నుంచి వెళ్ళిపోయేది. ఒకరోజు అందరూ ఏదో పని మీద ఆ ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఎవ్వరూ ఇంట్లో లేకపోవడంతో అతిథికి బయటకు వెళ్లి లాన్లో కూర్చోవడానికి కొంచెం ధైర్యం వచ్చింది. చల్లగాలి వీస్తుంది. ఆకాశం కూడా నిశ్చలంగా ఉంది. కొన్ని క్షణాలు అతిథికి అక్కడ ప్రశాంతంగా అనిపించింది. కానీ అప్పుడే ఒక మనిషి అక్కడికి వచ్చాడు. అతని కళ్ళల్లో కోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ స్థలం మీరు కూర్చోవడం కోసం కాదు. ఇక్కడెందుకు కూర్చున్నావు నువ్వు అని గట్టిగా అరిచాడు. అతను జమీందారు గారికి నమ్మకమైన పనివాడు. అతనిని చూడగానే అతిథికి చాలా భయం వేసింది. గబ్బగబ్బా లేచి అతని నుండి తప్పించుకోవడానికి లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ప్రతి రాత్రి అతిథి తన అన్నయ్యని జ్ఞాపకం చేసుకొని కళ్ళు మూసుకొని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉండేది. మా అన్నయ్య ఎక్కడున్నాడో, కనీసం ఈ జీవితంలో ఎప్పటికైనా ఒక్కసారైనా నేను తనని చూడగలుగుతానా లేదా అని బాధపడుతూ ఉండేది. కానీ తన గుండె లోతుల్లో శేఖర్ తనకి దగ్గరగానే ఉన్నట్టు అనుభూతి చెందేది. తన అన్నయ్య తనతో మాట్లాడుతున్నట్టుగానే అతిథి కనిపించేది. నేను సజీవంగానే ఉన్నాను. త్వరలోనే నేను నీ కష్టాలన్నింటినీ గట్టెక్కిస్తాను. ఇంకా కొన్ని రోజులే, ఈ సమస్యలన్నీ త్వరలోనే తీరిపోతాయి అన్న మాటలు వినిపించేవి. అతిథి వాళ్ళన్నయ్య నిర్దోషి అని అతిథి నిరూపించుకోగలిగినప్పుడే అంతా సరిగ్గా జరుగుతుంది. ఈ లోకం ముందు శేఖర్ని నిర్దోషిగా నిరూపించగలిగినప్పుడే తనకి పడిన వివాహం అనే ఆ శిక్షని, ఆ గొలుసుల్ని తను విప్పుకోగలుగుతుంది. ఇది అంత సులభమైన విషయం ఏమీ కాదు. కానీ తనకి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్న ఒక ప్రపంచంలో అతిథి ఇప్పుడు ఖైదు చేయబడింది. తన కోసం మూసివేయబడిన తలుపుల్ని తెరిచేవారెవ్వరూ లేరు. తన అరుపుల్ని, ఆర్తనాదాన్ని వినేవారెవ్వరూ లేరు.
అతిథి ఇప్పుడు అక్కడ అందరికీ భారంగానే ఉంది. ప్రతిరోజు ఉదయం అలాగే జరుగుతుంది. తను అందరూ చెప్పిన పనులన్నీ చేసి వాళ్ళు కూర్చోమన్న చోటే కూర్చోవాలి. అతిథి ఆ ఇంట్లో పనులు చేస్తూ ఉన్నప్పుడు పని మనుషులు సైతం ముఖం చిట్లించి నువ్వు ప్రతి పనిలోనూ పొరపాట్లే చేస్తావా అంటూ తిట్టడం ప్రారంభించేవారు. తనని అగౌరవపరచడానికి ప్రయత్నించేవారు. నీకసలు పని మీద కొంచెం కూడా అంకిత భావమే లేదు. వచ్చినప్పటి నుంచి ప్రతి పనిలోనూ ఏదో ఒక తప్పు చేస్తున్నావు అంటూ తిడుతూ ఉండేవారు. అదే సమయంలో అతిథి ఒకరోజు బయట కూర్చున్నప్పుడు తన మీద ఇంతకు ముందరిచిన ఆ పనివాడే తన వైపు కోపంగా చూస్తూ తనకి దగ్గరగా రావడానికి ప్రయత్నించాడు. అతిథి భయంతో అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించింది. చీకటితో నిండిన ఒక గదిలోకి అతిథి ప్రవేశించింది. ఆ తలుపు లాక్ చేసి లేదు కాబట్టి తను లోపలికి వెళ్ళగలిగింది. తలుపులు మూసేసిన తర్వాత గదిలో ఒక మూలలో నిశ్శబ్దంగా కూర్చునుంది. తన గుండె గట్టి గట్టిగా కొట్టుకుంటుంది. తన గుండె చప్పుడు తనకి క్లియర్గా వినిపిస్తుంది. తన కళ్ళ నుంచి కన్నీళ్లు ప్రవహించడం ప్రారంభించాయి. తను నేల మీద కూర్చుని ఏడుస్తూ ఉంది. ఇప్పుడే ఒక ప్రమాదం నుంచి నన్ను నేను రక్షించుకున్నాను అని ఊపిరి పీల్చుకునేలోగానే ఆ గది తలుపులు తెరుచుకున్న శబ్దం వినిపించింది. ఆ అలికిడిని బట్టి ఎవరో ఆ గదిలోకే వస్తున్నారు అన్న విషయం అతిథి గ్రహించింది. అతిథి ఒక టేబుల్ కింద దాక్కున్నప్పుడు ఆ గదిలోకి ప్రవేశించిన వ్యక్తి లైట్ ఆన్ చేసి ఆమెను చూసిన వెంటనే మీరు ఇక్కడేం చేస్తున్నారు అంటూ అడిగాడు. ఆ గొంతుని అతిథి గుర్తుపట్టింది. అది ఆకాష్ గొంతే. ఆ గొంతు వినగానే తన హృదయంలో భయం మరింత పెరిగింది. భయంతో వణుకుతూ కళ్ళు మూసుకుని ఉన్నప్పుడు ఆకాష్ తనకి దగ్గరగా వచ్చి తనని పైకి లేపి ఏమైంది, నువ్వు ఇక్కడ ఎందుకున్నావు అంటూ అడిగాడు. మొదటిసారిగా తనతో ఒక వ్యక్తి మామూలుగా మాట్లాడడం అతిథికి ఆశ్చర్యంగా అనిపించింది. ఆకాష్ గొంతులో ఎలాంటి కాఠిన్యమూ లేదు. అతిథి ఏమీ మాట్లాడలేదు, అయోమయంలోనే ఉంది. మెల్లగా తను అతిథి చేతులు పట్టుకొని ఆ టేబుల్ కింద నుంచి బయటకు తీసుకురావడం మొదలుపెట్టాడు. అతిథి కళ్ళల్లో కన్నీళ్లు కనిపిస్తూనే ఉన్నాయి. ఆకాష్ కొన్ని క్షణాలు అతిథిని చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు ఆకాష్ అతిథితో నా గదిలోకి ఎందుకు వచ్చావు అని అడిగాడు. అప్పుడు అతిథి నేను చాలా భయపడ్డాను, అందుకే నన్ను భయపెట్టిన ఆ వ్యక్తి నుంచి తప్పించుకోవడానికే నేను ఈ గదిలోకి వచ్చాను అనగానే ఆకాష్ తనని ఒక కుర్చీలో కూర్చోబెట్టాడు. ఆకాష్ పెళ్లి తర్వాత అతిథితో ఇప్పటి వరకు ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ ఈరోజు ఆకాష్ కళ్ళల్లో అతిథికి ఇంకా వేరే ఏదో కనిపిస్తుంది. ఆకాష్ అతిథితో మృదువుగా నువ్వు కావాలంటే ఇక్కడే ఉండొచ్చు, నువ్వు కోరుకున్నంతసేపు ఇక్కడ ఉండొచ్చు, నీకు ఎలాంటి సమస్య రాదు అని చెప్పగానే అతిథి ఆకాష్ వైపు చూసింది. కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉంది. ఆకాష్ గదిలో ఇప్పుడు అతిథికి కొంచెం ప్రశాంతంగా ఉంది. చాలాసేపటి తర్వాత అతిథి తేరుకొని ఆ గదిలో నుంచి బయటకొచ్చింది. ఆ తర్వాత చాలా రోజులు గడిచిపోయాయి. ఎప్పుడు అతిథి ఆ గది దగ్గరకు వెళ్ళినా కూడా తను మళ్ళీ అదే క్షణాలు తిరిగి రావాలని కోరుకుంటుంది. తనకి అదే క్షణాలు మాటి మాటికి గుర్తొస్తూ ఉండేవి. ఒకరోజు సాయంత్రం ఆ భవనం యొక్క వాతావరణం అంతా కొంచెం నిశ్శబ్దంగా అనిపించింది. సర్పంచ్ గారు బయటకు వెళ్లారు. ఆకాష్ ఆఫీస్ నుంచి ఇంటికొచ్చి తన గదిలో ఏదో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. అప్పుడే అతిథి ఆకాష్ గది దగ్గరకు వెళ్ళి నేను లోపలికి రావచ్చా అంటూ ధైర్యం చేసి అడిగింది. ఆకాష్ మెల్లగా రమ్మని అన్నట్టుగా తల ఊపాడు. నేను మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి, ఎప్పటి నుంచో మీతో ఈ విషయం గురించి మాట్లాడాలి అని అనుకుంటున్నాను, కానీ భయంతో ఆగిపోయాను. మా అన్నయ్య శేఖర్ చాలా మంచివాడు. తను ఒక వ్యక్తిని చంపేంత చెడ్డవాడు, క్రూరత్వం ఉన్నవాడు కాదు. తన హృదయంలో అంత క్రూరత్వం లేదు. తను ఒక మనిషిని హత్య చేసేంత దిగజారిపోడు అని చెబుతూ ఉన్నప్పుడు ఆకాష్ అతిథి కళ్ళల్లోకి చూశాడు. అతిథి కళ్ళల్లో నిశ్చలత తను చెప్పేది నిజమే అన్న విషయాన్ని రూఢిపరుస్తుంది. మీ అన్నయ్య చనిపోయిన తర్వాత మీరు చాలా బాధపడుతున్నారని నాకు తెలుసు, కానీ ఎవరైతే చంపారు అని జనాలు ఆరోపిస్తున్నారో ఆ అబ్బాయి నిజంగా దీన్ని చేయగలడా లేదా అని కూడా మీరు ఆలోచించాలి కదా. ఆ ఆరోపణ నిజమైందో లేదో తెలుసుకోవడం కూడా ముఖ్యమే కదా. అసలు నిజంగా హత్య చేసింది ఎవరో కనిపెట్టడం కూడా ముఖ్యమైన విషయమే కదా అంది అతిథి. ఆకాష్ ఆ మాటలు వినగానే ఆలోచనల్లో పడ్డాడు. అతిథి కళ్ళ నుంచి కన్నీళ్లు వస్తున్నాయి. వెంటనే ఆకాష్ నేను నిజమేమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను,
నువ్వు బాధపడొద్దు, ప్రతి నిజాన్ని నేను ప్రపంచం ముందుకు తీసుకొస్తాను అని చెప్పినప్పుడు అతిథి ఆకాష్కి ధన్యవాదాలు చెప్పింది. ఆకాష్ మద్దతు తన హృదయానికి కొంచెం ధైర్యం ఇచ్చింది. తర్వాత రోజు సాయంత్రం ఆకాష్ అతిథి గదిలోకి వచ్చాడు. అతిథి గుండె ఆకాష్ని చూడగానే వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఆకాష్ అతిథికి దగ్గరగా వచ్చి, మా అన్నయ్య గదిలో మనం వెతకగలిగితే మనకేమైనా సాక్ష్యాలు ఆధారాలు దొరకొచ్చేమో అంటూ చెప్పాడు ఆకాష్. ఆ తర్వాత అతిథి ఆకాష్ ఇద్దరూ కలిసి ఆకాష్ వాళ్ళ అన్నయ్య విజయ్ గదిలోకి వెళ్లారు. అది విజయ్ ఆఫీస్ వర్క్ చేసుకునే రూము. తన పర్సనల్ రూమ్ ఏమీ కాదు. వాళ్ళ గది మొత్తం వెతకడం ప్రారంభించారు. ఒక కబ్బోర్డ్ లాక్ చేయబడి ఉండడం ఆ గదిలో వాళ్ళు గమనించారు. ఆ గదంతా వెతికి ఆకాష్ ఆ కబ్బోర్డ్ తాళాన్ని ఓపెన్ చేశాడు. ఆ కబ్బోర్డ్లో ఒక చెక్క పెట్టుంది. అందులో ఒక డైరీ కూడా ఉంది. ఆ డైరీ చూడగానే ఒక్కసారిగా అతిథి గుండె ఆగిపోయినట్టయింది. ఆ డైరీని ఓపెన్ చేసి చదవడం మొదలు పెట్టారు ఇద్దరు. మొదటి పేజీలన్నీ సాధారణ విషయాలతో, రోజువారీ కేసులకు సంబంధించిన విషయాలతో నిండిపోయి ఉన్నాయి. ఆ తర్వాత పేజీల్లో నా సొంత స్నేహితులే నన్ను అనుమానిస్తున్నారు, నా సొంత స్నేహితులే నా మీద అసూయ పడుతున్నారు, నా పురోగతిని చూసి తట్టుకోలేకపోతున్నారు, కొంతమంది నా విషయంలో చాలా చెడ్డగా మారారు, నా హృదయం అంతా వింత భారంతో నిండిపోయింది అని విజయ్ రాసుకున్న మాటలు ఆకాష్ తన కళ్ళతో చూసినప్పుడు ఒక్కసారిగా తన గుండె స్తంభించిపోయినట్టయింది. అంతలోనే విజయ్ భార్య ఆర్తి ఆ గదిలోకి అడుగుపెట్టింది. లోపలికి వస్తూనే తన ముఖమంతా కోపంతో నిండిపోయింది. ఇది నా భర్త రూమ్. ఈ రూమ్లో మీరేం చేస్తున్నారు? ఆయన డైరీని మీరెందుకు చదువుతున్నారు? అసలు మీరు ఈ గదిలోకి ఎందుకు వచ్చారు అంటూ కోపంగా అడిగింది. వెంటనే ఆకాష్, ఇది నా అన్నయ్య గది. నా అన్నయ్యకి సంబంధించిన విషయాలన్నీ, ప్రతి నిజాన్ని తెలుసుకోవడానికి నాకు హక్కు ఉంది అని చెప్పాడు. ఆకాష్ దృఢంగా ఆ మాటలు చెబుతున్నప్పుడు ఆర్తి కూడా ఏమీ మాట్లాడలేకపోయింది. ఆమె అక్కడి నుంచి మౌనంగా తిరిగి వెళ్ళిపోయింది. ఆకాష్ కూడా ఆ డైరీ మూసేసి అతిథి ఆకాష్ ఇద్దరూ ఆ డైరీని తీసుకొని ఆ గదిలో నుంచి బయటకు వచ్చేశారు. అప్పుడే సత్యం కోసం అన్వేషణ ప్రారంభమైంది. ఆ అన్వేషణ అతిథి ఆకాష్ ఇద్దరూ కలిసి చేస్తున్నారు. ఇద్దరూ నిశ్శబ్దంగా ఒక గదిలో కూర్చున్నారు. వాళ్ళ చేతుల్లో అదే డైరీ ఉంది. విజయ్ జీవితపు చివరి క్షణాల గురించి సాక్ష్యమిచ్చే డైరీ అది. ఆ డైరీలో ప్రతి పదాన్ని చదువుతున్నప్పుడు ఆకాష్ ముఖంలో రంగులు మారడం మొదలయ్యాయి. కొన్నిసార్లు ఆశ్చర్యం కలుగుతుంది. ఆకాష్ కళ్ళు ఒక పేజీ మీద పూర్తిగా కేంద్రీకృతం చేయబడ్డాయి. తను చాలా నమ్మే స్నేహితుడు అభిరామ్ గురించి ఆ పేజీలో రాసుంది. అభిరామ్ ఒకప్పుడు విజయ్కి నమ్మకమైన వ్యక్తి. కానీ విజయ్ తన గురించి తన డైరీలో చాలా విషయాలు రాశాడు. అభిరామ్ మనసంతా దురాశతో నిండిపోయింది. ఆఫీసులో తన ప్రవర్తన చాలా వింతగా ఉంది. తను నా దగ్గర ఏదో దాస్తున్నట్టు అనిపిస్తుంది. నేను ఎవ్వరినీ అనుమానించడానికి ఇష్టపడడం లేదు, కానీ అభిరామ్ విషయంలో ఏదో ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవాలి అని రాసుంది. అభిరామ్ విజయ్కి చిన్నప్పటి నుంచి స్నేహితుడు. తను ఆకాష్కి కూడా తెలుసు. చిన్నప్పటి నుంచి విజయ్ అభిరామ్ని చాలా నమ్మేవాడు. కానీ ఈ రోజు అతని పేరు సందేహాస్పదంగా ఆ డైరీలో ఉంది. ఆకాష్ కొంతకాలం నిశ్శబ్దంగా ఉన్నాడు. కాసేపటి తర్వాత ఆకాష్ అతిథితో, ఇప్పుడు మీ అన్నయ్య శేఖర్ గనక మనకి దొరికితే మనకి చాలా ఇంపార్టెంట్ విషయాలు తెలుస్తాయి అనగానే అతిథి, ఇప్పుడు మా అన్నయ్య బయటకు వస్తే తనని పోలీసులు అరెస్ట్ చేస్తారు అని చెప్పింది. వెంటనే ఆకాష్, ఆ విషయం నాకు తెలుసు, కానీ తను ఎన్ని రోజులను అలా తప్పించుకు తిరుగుతాడు? మీ అన్నయ్యని పోలీసులు అరెస్ట్ చేయకుండా నేను చూసుకుంటాను. మీ అన్నయ్య మనకి సపోర్ట్ ఇస్తే నిజమైన నేరస్తుడు ఎవరు అనే విషయం మనం ఈజీగా కనిపెట్టేయొచ్చు అని చెప్పాడు ఆకాష్. అప్పుడు అతిథి బాగా ఆలోచించి ఆకాష్ ఫోన్ తీసుకొని తన తండ్రి శివశంకర్ గారికి ఫోన్ చేసింది. శివశంకర్ గారే శేఖర్ని దాచిపెట్టారు. శేఖర్ బయటకు వస్తే పోలీసులు పట్టుకుంటారు అన్న భయంతో ఆయన శేఖర్ని బయటికి రానివ్వలేదు. అతిథి తన తండ్రితో ఆ డైరీలోని ప్రతి విషయము చెప్పి శేఖర్తో మాట్లాడించమని ఆయన నొప్పించింది. మొదటగా శివశంకర్ గారికి ఆకాష్ మీద నమ్మకం కలగలేదు. అది శేఖర్ని పట్టుకోవడానికి వాళ్ళు వేసిన ప్లాన్ అని ఆయన మొదట శేఖర్ని కలవడానికి ఒప్పుకోలేదు. ఆ తర్వాత అతిథి చాలా బ్రతిమాలిన తర్వాత, ఆయనకి చాలా విషయాలు వివరించి చెప్పిన తర్వాత ఆయన శేఖర్ని బయటకు తీసుకురావడానికి ఒప్పుకున్నాడు.
ఒక సీక్రెట్ ప్లేస్ లో అతిథి, ఆకాష్ ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా అర్ధరాత్రి టైంలో వెళ్లి శేఖర్ని కలిశారు. ఆకాష్ శేఖర్ని ఆ రోజు ఏం జరిగిందో చెప్పమని అడిగినప్పుడు ఆ రాత్రి జరిగిన సంఘటన అంతా శేఖర్ ఆకాష్తో చెప్పాడు. ఆ రోజు విజయ్ వెళుతున్న కార్ని శేఖరే డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. శేఖర్ కారులోనే ఉన్నాడు. ఒక సీక్రెట్ ప్లేస్ లో విజయ్ ఇంకా అభిరామ్ ఇద్దరూ కలుసుకున్నారు. ఆ తర్వాత చాలా సేపటి తర్వాత విజయ్ బయటకొచ్చి కారుకి కూర్చున్నాడు. అప్పటికే విజయ్ మొహంలో చాలా ఇబ్బంది కనిపిస్తుంది. ఆ తర్వాత చూస్తే విజయ్ ఛాతిలో కత్తి దిగుందని, రక్తం వస్తుందని, విజయ్ని కాపాడడానికి ప్రయత్నించినప్పుడు ఆ రక్తం శేఖర్ చేతులకు అంటుకుందని, అంతలోపే అక్కడికి పోలీసులు వచ్చారని, విజయ్ని శేఖరే చంపేశాడని వాళ్ళు అక్కడ చూసిన దృశ్యానికి పొరపాటు పడ్డారని, ఆ భయంతోనే శేఖర్ పారిపోయానని ఆకాష్తో చెప్పాడు. ఆ తరువాత ఆకాష్ ఇంకా శేఖర్ కలిసి ఈ కేసులోని సాక్ష్యాధారాలన్నీ కనిపెట్టడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఆకాష్ తన అన్నయ్య డైరీలో ప్రతి పేజీని జిరాక్స్ తీసి ప్రూఫ్ గా పెట్టుకున్నాడు. అంతేకాకుండా విజయ్ బిజినెస్ అకౌంట్ ని, కాల్ రికార్డింగ్స్ ని అన్నిటిని చెక్ చేసినప్పుడు శేఖర్ కి ఒక కాల్ రికార్డింగ్ దొరికింది. శేఖర్ ల్యాప్టాప్ లో కూడా ఈ విషయాలకు సంబంధించిన కొన్ని ఆధారాలు ఉన్నాయి. అవన్నీ ఓపెన్ చేసినప్పుడు విజయ్కి, అభిరామ్కి సంబంధించిన ఒక కాల్ రికార్డింగ్ అందరినీ ఆశ్చర్యపరిచింది. అభిరామ్ విజయ్ని బ్లాక్మెయిల్ చేస్తున్న రికార్డింగ్ అది. డబ్బులు ఇవ్వకపోతే విజయ్ బిజినెస్ ని దివాలా తీయిస్తానని బెదిరిస్తున్నాడు అభిరామ్. విజయ్ సీక్రెట్లన్నీ అభిరామ్కి తెలుసు. ఎందుకంటే వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులు. విజయ్ అభిరామ్ని ఎంతగానో నమ్మాడు. అందుకే చాలా వరకు బిజినెస్ సీక్రెట్స్ అన్నీ అభిరామ్కి షేర్ చేస్తూ ఉండేవాడు. ఆ సీక్రెట్స్ అన్నీ ఉపయోగించుకొని ఇప్పుడు అభిరామ్ విజయ్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఆ తరువాత ఆ మీటింగ్ లో ఏం గొడవ జరిగిందో తెలీదు. విజయ్ అభిరామ్ని కత్తితో పొడి చేశాడు. సాక్ష్యాధారాలన్నీ సంపాదించిన తర్వాత వాటన్నింటినీ జాగ్రత్తగా ఫైల్ చేసి పోలీసుల్ని ఆశ్రయించాడు. ఆకాష్ ఇంకా శేఖర్ వాళ్ళ దగ్గరున్న సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన తర్వాత పోలీసులు నేరుగా అభిరామ్ ఇంటికి చేరుకున్నారు. అక్కడ పోలీసుల్ని చూడగానే అభిరామ్కి విషయం అంతా అర్థమైపోయింది. అభిరామే స్వయంగా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో విజయ్ని కత్తితో పొడిచి చంపేశానని ఒప్పుకున్నాడు. అభిరామ్ విజయ్తో డబ్బుల గురించి మాట్లాడిన తర్వాత విజయ్ అభిరామ్ని స్వయంగా వచ్చి కలిశాడు. అప్పుడు ఆ కార్ని శేఖరే డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు. ఆ తరువాత లోపలికొచ్చిన విజయ్కి అభిరామ్కి మధ్యలో వాగ్వాదం జరిగింది. ఆ గొడవలోనే అభిరామ్ విజయ్ని కత్తితో పొడి చేశాడు. ఈ విషయమంతా స్వయంగా అభిరామే తన నోటితో ఒప్పుకున్నాడు. శేఖర్ నిర్దోషి అని ప్రపంచం అంతటి ముందు నిజం బట్టబయలైపోయింది. సర్పంచ్ గారు శేఖర్ తల్లిదండ్రులిద్దరికీ క్షమాపణలు చెప్పారు. అంతేకాకుండా అతిథితో కూడా, అమ్మ అతిథి, నన్ను క్షమించు, నేను నిన్ను కోపంతో, కక్షతో తీసుకొచ్చి ఈ బలవంతపు పెళ్లిలో ఇరికించి ఈ ఇంట్లో నిన్ను బంధించేశాను. నీకు నేరస్తులకు వేసే జైలు శిక్ష కంటే ఘోరమైన శిక్షను నేను వేశాను. నన్ను క్షమించమ్మా, నిన్ను ఇంట్లో బందీని చేశాను అంటూ చేతులు జోడించి చెప్పారు. ఇంతకు ముందు ఎవరెవరి కళ్ళల్లో అయితే తన మీద కోపం, ద్వేషం, అసహ్యం కనిపించేవో ఇప్పుడు వాళ్ళందరి కళ్ళల్లోనూ తన మీద గౌరవం కనిపిస్తుంది. అదే సమయంలో ఆకాష్ అతిథి దగ్గరకొచ్చి, ఈ రోజే నిన్ను ఈ ఇబ్బంది నుంచి, ఈ బందిఖానా నుంచి విడుదల చేస్తున్నాను. నువ్విక స్వేచ్ఛగా నీ జీవితాన్ని జీవించొచ్చు. నీకు విడాకుల పేపర్స్ కూడా పంపిస్తాను. మన పెళ్లిని మనం రద్దు చేసేసుకుందాం. ఎవరి జీవితాలు వాళ్ళు జీవిద్దాం అని చెప్పి అతిథితో చెప్పాడు. శేఖర్ అతిథిని తన ఇంటికి తీసుకెళ్లిపోయాడు. శేఖర్ అతిథిని ఇంటికి తీసుకురావడంతో పార్వతి గారు, శివశంకర్ గారు, కొడుకు, కూతురు ఇద్దరూ ఒకేసారి ఇంటికి రావడంతో చాలా సంతోషించారు. సాయంత్రం శేఖర్ ఆకాష్ ఇచ్చిన విడాకుల పేపర్లు తీసుకుని అతిథి దగ్గరకొచ్చాడు. ఆకాష్ ఆల్రెడీ ఆ పేపర్ల మీద సంతకాలు పెట్టేశాడు. అతిథిని కూడా సంతకాలు చేయమన్నాడు ఆకాష్. అతిథి తల్లిదండ్రులు కూడా బలవంతంగా నిన్న ఆ బంధంలో ఇరికించారు, వాళ్ళు ఇప్పుడైనా విముక్తి పొందు అని చెప్పారు. అతిథి సంతకం చేయడానికి పెన్ను తీసుకుంది. ఒక్క క్షణం అతిథికి తను ఆ ఇంట్లో గడిపిన క్షణాలు, అంత కష్టమైన పరిస్థితుల్లో కూడా ఆకాష్ తనకి అండగా నిలబడడం, తన మీద జాలి చూపించడం, తనకి కేసు సాల్వ్ చేసే విషయంలో సపోర్ట్ చేయడం, నేరస్తులు ఎవరో కనిపెట్టడానికి, తన అన్నయ్య నిర్దోషి అని నిరూపించడానికి సాక్ష్యాల్ని, ఆధారాల్ని కనిపెట్టే క్రమంలో ఆకాష్, అతిథి ఇద్దరూ ఒకరికొకరు దగ్గర అవడం, ఈ విషయాలన్నీ గుర్తుకొచ్చి
అతిథి సంతకాలు పెట్టలేకపోయింది. అతిథి డైరెక్ట్గా ఆకాష్ని కలవాలి అని అనుకుంది. ఆ రోజు సాయంత్రం అతిథి ఆకాష్కి ఫోన్ చేసింది. ఆకాష్ అతిథి ఇంటికి వచ్చి అతిథిని కలిశాడు. అప్పుడు అతిథి, ఆకాష్, మీరు నాకు నిజంగా విడాకులు ఇవ్వాలనే అనుకుంటున్నారా? మన బంధం బలవంతంగా ఏర్పాటు చేయబడింది. నేను కాదనడం లేదు. కానీ ఎప్పుడు జరిగిందో తెలియదు. నేను మిమ్మల్ని ప్రేమించడం మొదలుపెట్టాను. నా జీవితంలో మిమ్మల్ని దూరం చేసుకోవాలని నేను అనుకోవడం లేదు. కానీ మీరు నిజంగా నన్ను యాక్సెప్ట్ చేయలేకపోతే నేను ఆ పేపర్ల మీద సంతకాలు పెట్టేస్తాను. మీరు ఆల్రెడీ సంతకాలు పెట్టారు కదా అంటూ అడిగింది అతిథి. వెంటనే ఆకాష్ అతిథిని కౌగులించుకున్నాడు. ఆకాష్కి కూడా అతిథి మీద చాలా ప్రేమ ఉంది. కానీ అతిథి తనని నిజంగా ప్రేమిస్తుందో లేదో తనకి ఖచ్చితంగా తెలియదు కాబట్టే విడాకుల పేపర్ల మీద సంతకాలు పెట్టేసి పంపించాడు. అతిథి, ఆకాష్ ఇద్దరూ తమ వివాహ బంధాన్ని నిలబెట్టుకోవాలి అని అనుకున్నారు. ఒకరోజు అతిథి బానిసలాగా, ఒక ఖైదీలాగా అందరూ అవమానించే, అసహించుకునే రీతిలో ఆ ఇంట్లోకి అడుగు పెట్టింది. కానీ ఈరోజు తన భర్తతో కలిసి గౌరవంగా తలెత్తుకొని ఆకాష్ భార్యలాగా ఆ ఇంట్లో మళ్ళీ అడుగు పెట్టింది. ఇది అతిథికి పునర్జన్మ కంటే తక్కువేమీ కాదు. తను ఆ ఇంట్లో బానిసలాగా తన బ్రతుకుని ముగిస్తుందేమో అని అప్పుడప్పుడు అనిపించేది అతిథికి. కానీ ఇప్పుడు తను ఆ ఇంటికి యజమానురాలైపోయింది. ఇంతకు ముందు ఆ ఇల్లు ఒక బందిఖానాలాగా, జైలులాగా, కారాగారంలాగా అనిపించేది అతిథికి. కానీ ఇప్పుడు అదే ఇల్లు తన సొంత ఇల్లు అయ్యింది. ఆ ఇంట్లోని మనుషులందరూ తన సొంత మనుషులయ్యారు. అతిథి ఓర్పుతో, సహనంతో బందిఖానా లాంటి ఆ ఇంటిని ఉద్యానవనంలా మార్చుకుంది. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.